విద్యార్థులతో పాటు 100% రిజల్ట్స్ సాధించిన 87 మెంబర్స్ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా జోన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి చాలా చక్కగా డిఓ గారు మరి వారు వచ్చిన తర్వాత మెటిక్యులస్గా ప్లాన్ చేసి మరి ఎస్ఎస్సి రిజల్ట్స్లో కానివ్వండి, లేకపోతే కోనసీమ జిల్లా అన్ని యాక్టివిటీస్లో కూడా టాప్ 1 టాప్ 2లో ఉండడం చాలా ఆనందదాయకం. ఈ రకంగా కృషి చేస్తున్న డిఓ గారికి, అలాగే ఇంత రిజల్ట్స్ రావడానికి పాఠశాల స్థాయిలో ఎఫర్ట్స్ పెడుతున్న ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 2025-26 ఎస్ఎస్సి రిజల్ట్స్లో కోనసీమ జిల్లాకి స్టేట్లోనే సెకండ్ ర్యాంక్లో వచ్చింది. మొత్తం 26 జిల్లాలు అయితే 26 జిల్లాలలో మరి మన కోనసీమకి 96.58 రిజల్ట్, అంటే ఓన్లీ ఎంత 3% రిజల్ట్, 3 కొంత మాత్రమే తగ్గింది. 100% మరి ఎవరైతే స్కూల్కి రాలేదో, ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు తప్ప ఎగ్జామినేషన్ రాసిన ప్రతి స్టూడెంట్ కూడా పాస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా మన కోనసీమ జిల్లాలో 12,568 మంది విద్యార్థులు 2025-26లో గవర్నమెంట్ స్కూల్సే చెప్తున్నాను నేను, అంతమంది అపియర్ అయితే 11,857 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫెయిల్యూర్స్ ఓన్లీ 711 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. మరి 94.34% రిజల్ట్ రావడం జరిగింది. ఇంత సక్సెస్ని సాధించిన ప్రధానోపాధ్యాయులకి, అలాగే ఉపాధ్యాయులకి, మరి రెగ్యులర్ అటెండెన్స్తో వచ్చి అంత విజయాన్ని మనకు చేకూర్చిన విద్యార్థులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని డిఓ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన జిల్లా అన్నింటిలో స్టూడెంట్ అటెండెన్స్లో మనమే టాప్ ఉంటాం, అలాగే టీచర్ అటెండెన్స్లో కూడా ఎప్పుడు కూడా కోనసీమ జిల్లా స్టేట్ ఫస్ట్ ర్యాంకులో ఉంటుంది. రిజల్ట్స్ విషయంలో కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎప్పుడు కూడా 4th ప్లేస్, 3rd ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి వచ్చాం. అంటే కంటిన్యూస్గా ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామంటే మరి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. డిఆర్ఓ గారు, అలాగే గౌరవనీయులు సాయిరామ్ గారు కూడా మనకి దాతలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఎస్బీఐ నుంచి, ఓఎన్జీసీ నుంచి, వేరియస్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చి పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులకి, విద్యార్థులకి ఇలా ప్రోగ్రాం పెట్టామని చెప్పగానే అందరూ కూడా రెస్పాండ్ అవ్వడం, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగడం కూడా చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆధీనంలోనే ఈరోజు మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మనందరి మీద బాధ్యత ఉంది. ఈరోజు చూడండి, 500 మన జిల్లా చూసుకుంటే 590 మార్కులు దాటిన వాళ్ళు మన జిల్లాలో 105 మంది పిల్లలు ఉన్నారు. 590 అబోవ్ స్కోర్ చేసిన వాళ్ళు కోనసీమ జిల్లాలో 105 మెంబర్స్ ఉన్నారు. 500 అబోవ్ స్కోర్ చేసిన వాళ్ళు 4,192 మంది ఉన్నారు. ఇక్కడ చూడండి, 11,857లో మన జిల్లా ప్రోగ్రెస్ ఏ రకంగా ఉందనేది ఒకసారి చూడండి. 105, 590 అబోవ్ స్కోర్ చేసిన వాళ్ళు, 500 దాటిన వాళ్ళు 4,192, ఫస్ట్ డివిజన్లో వచ్చిన వాళ్ళు 10,482 మంది ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, పాస్ అయిన వాళ్ళు అంటే ఫస్ట్ క్లాస్ కంటే తక్కువలో పాస్ అయిన వాళ్ళు ఓన్లీ 1000 కూడా లేరు. అంత గొప్ప రిజల్ట్ వచ్చిందంటే సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా, జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల, మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు పెట్టడం వల్ల, అలాగే మన కోనసీమ జిల్లాలో స్టార్టింగ్ నుంచే గతంలో సలీం బాషా గారు ఉన్నప్పటి నుంచి ప్రేరణ అనే ప్రోగ్రామ్ని పెట్టి ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి స్టడీ మెటీరియల్ని ఇవ్వడం వల్ల, టీచర్స్ అందరూ, హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. ఇది చాలా గర్వకారణం. స్టేట్లో హైయెస్ట్ IIITలో వచ్చిన జిల్లా ఏదైనా ఉంది అంటే కోనసీమ జిల్లా. నేను మొన్న కొండకుదురు వెళ్ళాను. కొండకుదురు వెళ్తే ఒకే స్కూల్లో 12 IIITలు వచ్చాయి. ఒకే స్కూల్లో 12 IIITలు రావడం అనేది నిజంగా నేను ఆ స్టాఫ్ని, అక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టరే ఉన్నారు, రెగ్యులర్ హెచ్ఎం కూడా లేరు. నిజంగా వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాల ఎలాంటి విద్యార్థులు ఉంటారనేది మనందరికీ తెలుసు. ఆర్ఫన్స్, సింగిల్ పేరెంట్స్ ఉండి కూడా మైగ్రేట్ అయిన వాళ్ళు, అలాగే
పేరెంట్స్ ఉండి కూడా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అందరూ కూడా మదర్స్ అందరూ కూడా దుబాయ్ కువైట్లలో కూడా వర్క్ కోసం వెళ్ళి అక్కడే స్థిరపడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి విద్యార్థులకి మనం అందరం కూడా గైడెన్స్ ఇవ్వడం, మీరందరూ కూడా ఒక ఫాదర్గా ఒక మదర్గా మన పిల్లల్ని మన ఇంటి దగ్గర ఏ రకంగా చూసుకుంటున్నామో స్కూల్కి వచ్చిన తర్వాత కూడా మరి విద్యార్థులకి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మరి మీరందరూ కూడా పాఠశాల స్థాయిలో ఎఫర్ట్స్ పెడుతున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం 2026-27లో చూసుకుంటే అన్ని విషయాల్లో మనం బాగున్నప్పటికీ మనం వెనకబడి ఉన్న విషయం ఏంటంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్లో మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేశాం, కానీ ఎన్రోల్మెంట్ చేయించడంలో మన జోన్లో ఎన్టీఆర్ తర్వాత కోనసీమ జిల్లానే కొంచెం వెనకబడి ఉంది. రీజన్స్ ఏమైనా కావచ్చు, ఎందుకంటే స్కూల్స్ అయితే ఉన్నాయి కానీ ఎన్రోల్మెంట్ మనం ఇంప్రూవ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మన అందరి మీద ఉంది. మరి ఈ సంవత్సరం మరి అటెండెన్స్ చూసుకున్న, టీచర్ అటెండెన్స్ చూసుకున్న ఎందులోనైనా మనం బాగున్నాం కాబట్టి ఎన్రోల్మెంట్ మీద మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో మనం సెకండ్ ప్లేస్కి వచ్చాం. స్టేట్ లెవెల్లో ఆల్ మేనేజ్మెంట్స్ కలిపి మనకి 96% వచ్చింది, 96.58 వచ్చింది. మరి ఈ సంవత్సరం మనకి ఎంత రావాలి? 98 రావాలి, లేకుంటే 99 అయినా రావాలి, 100% రావాలంటే ప్రధానోపాధ్యాయుల మీద చాలా కీలకమైన బాధ్యత ఉంది. మరి ఈ సంవత్సరం కూడా 2026-27లో డే 1 నుంచే మనం 10వ తరగతి విద్యార్థులకి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి డే 1 నుంచి ఎవరైతే విద్యార్థులు వెనకబడి ఉన్నారో వాళ్ళ మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అలాగే నా అబ్జర్వేషన్, నేను స్కూల్స్ రిఓపెన్ అయిన తర్వాత ఒక 22 స్కూల్స్ చూశాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హై స్కూల్లో స్టూడెంట్ అటెండెన్స్ అనేది 80-85% దాటడం లేదు. దాన్ని ఇక్కడ ప్రధానోపాధ్యాయులు అందరూ ఉన్నారు, నోట్ చేసుకోండి. కంపల్సరీ అటెండెన్స్ అనేది 95% క్రాస్ అవ్వాలి. ఎందుకంటే నేను ఏ స్కూల్కి చూసినా ఒక 400-450 మంది విద్యార్థులు ఉన్నారంటే డైలీ 80, 90, 100, 120 వరకు ఆబ్సెంటీస్ ఉంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులలో కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ని అచీవ్ అవ్వాలంటే మనం చేయవలసింది ఏంటంటే రెగ్యులర్ అటెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఈ రోజు నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను, జిల్లాల వారీగా స్కూల్ వారీగా కూడా నేను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులు కంపల్సరీ హాజరవ్వాల్సిందే. కాబట్టి హై స్కూల్స్లలో మాత్రం అటెండెన్స్, డైలీ అటెండెన్స్ అనేది చాలా గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ని ప్రతి హెడ్ మాస్టర్ ఫిల్ చేయాలి. అందుకనే ఒక క్లాస్ టీచర్ మాత్రమే ఎందుకు రాలేదని అడగకుండా క్లాస్ టీచర్తో పాటు సబ్జెక్ట్ టీచర్సు అలాగే ప్రతిరోజు కూడా ప్రేయర్లో ఈ రెగ్యులర్ అటెండెన్స్ మీద మనం ఫోకస్ చేయాలి. అలాగే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ప్రైమరీలోనైతే 1వ తరగతి నుంచి, అలాగే హై స్కూల్స్లోనైతే 6వ తరగతి నుంచి ఎంతమంది విద్యార్థులు బాగా చదవగలుగుతున్నారు, ఎంతమంది చదవలేకపోతున్నారు, చదవలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద స్పెషల్ కేర్ తీసుకొని ఇక్కడ 10వ తరగతికి ఏ రకంగా మనం స్పెషల్ క్లాసులు పెడుతున్నామో 6వ తరగతికి కూడా అదే రకంగా అన్ని హై స్కూల్స్లలో పెట్టాలి. ఎందుకంటే అందరికీ రెగ్యులర్గా చదవగలిగితేనే, రెగ్యులర్గా బాగా చదివే విద్యార్థి ఏ రోజు ఆబ్సెంట్ అవ్వడు. ఎవరు ఆబ్సెంట్ అవుతున్నారంటే బిలో యావరేజ్గా ఉన్న పిల్లలు మాత్రం ఎక్కువ ఆబ్సెంటీస్ అవుతున్నారు. కాబట్టి అలాంటివి మనం కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ అటెండెన్స్ మీద ఫోకస్ చేస్తూ సిడి గ్రేడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం జూలై అట్లీస్ట్ ఈరోజు 5వ తారీఖు నుంచి అయినా మనం వాళ్ళ మీద ఫోకస్ చేసి మరి ఆ విద్యార్థులందరూ కూడా రెగ్యులర్గా వచ్చే విధంగా అన్ని సబ్జెక్టులలో కూడా కనీస అభ్యసన సామర్థ్యాలు ఉండే విధంగా మరి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే ఈరోజు అసోసియేషన్స్ నుంచి కూడా అన్ని అసోసియేషన్స్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీస్ కూడా ఈరోజు సమావేశానికి విచ్చున్నారు. మరి ఈరోజు గౌరవ మినిస్టర్ గారు ఏప్రిల్ 20వ తారీఖున మనకి సమావేశాన్ని, మే 20వ తారీఖున రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ అధికారులకి అలాగే ఏపీసీలందరికీ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హోల్ డేలో సార్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే అసలు ప్రతిదీ కూడా డాష్ బోర్డ్లో ఎవరైనా సాధారణ పబ్లిక్ కూడా చూసుకోవచ్చు. ఏపీ మొత్తానికి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక డాష్ బోర్డు ఉంటుంది. ఆ డాష్ బోర్డులో
ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏ స్కూల్లో ఏ విద్యార్థి అసెస్మెంట్స్కి అటెండ్ అయ్యాడు, ఏ విద్యార్థి ఎన్ని రోజులు హాజరయ్యాడు, అలాగే మిడ్ డే మీల్ పాజిటివ్ పర్సెప్షన్లో కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఎవరైనా చూసుకోవచ్చు. మన మినిస్టర్ గారి డాష్ బోర్డు ఉంది, ఆ డాష్ బోర్డులో టాప్ టు బాటం ఎక్కడైనా మనం చూసుకోవచ్చు. కాబట్టి మనం కంపల్సరీ అటెండెన్స్తో పాటు ఫార్మేటివ్ ఎగ్జామినేషన్లో కానీ సమ్మేటివ్ ఎగ్జామినేషన్లో కానీ పిల్లల పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందో కూడా అన్ని డీటెయిల్గా గతంలో ఎప్పుడూ లేదు, ఆ రకంగా మన అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏ స్కూల్లో ఏ క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎవరు లెర్నింగ్ అవుట్కమ్స్లలో మన ఇన్ఫ్రాలో కానీ అకాడమిక్లో కానీ మన స్టార్ రేటింగ్ ఏ రకంగా ఉందనేది కూడా కంప్లీట్గా డాష్ బోర్డ్లో ఉంది. మన అకాడమిక్ స్టార్ రేటింగ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అకాడమిక్ స్టార్ రేటింగ్ ఇన్ఫ్రా పరంగా మనకు అన్ని రకాల ఫెసిలిటీసు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మనబడి మన భవిష్యత్తులో భాగంగా మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ కానివ్వండి, అలాగే పేరెంట్స్ కమిటీ అకౌంట్లో ఉన్న అమౌంట్ని యూటిలైజ్ చేసి మినిమం రిపేర్స్ చేయించుకోవడంలో కానీ, అలాగే ఎక్కడైతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో మోడల్ ప్రైమరీ స్కూల్స్లలో కూడా 10 రకాలుగా 10 కేటగిరీస్లలో అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఏ విద్యార్థి అయితే జాయిన్ అయ్యాడో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కూడా జాయిన్ అయిన దగ్గర నుండి క్లోజింగ్ డే వరకు కూడా కంపల్సరీ స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా చదవగలగాలి, రాయగలగాలి. కరికులం యాక్టివిటీసే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్లో కూడా మనం ముందుండేలా పిల్లలకి గుడ్ టచ్ గురించి కానివ్వండి, బ్యాడ్ టచ్ గురించి కూడా మన పాఠశాల స్థాయిలో మనం వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో, ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ వచ్చాయో ఆ రోజు నుంచి కోవిడ్ తర్వాత విద్యార్థులలో కూడా కొంత గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని మనం ఎవరు ఫుల్ఫిల్ చేయాలంటే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వన్స్ స్కూల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా విద్యార్థికి సంబంధించిన అన్ని యాక్టివిటీస్లో విద్యార్థి యాక్టివ్గా ఉన్నాడా లేదా, రెగ్యులర్గా వస్తున్నాడా లేదా, రాకపోవడానికి రీజన్స్ ఏంటనేది కూడా మనం కనుక్కొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈరోజు మరి డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇలా చేస్తున్నాం అనగానే అందరూ కూడా మనకి చక్కటి తోడ్పాటును అందించి ఈరోజు ప్రోగ్రామ్ని ఇంత స్థాయిలో మనం చేయగలుగుతున్నామంటే వారందరి సహకారం. కాబట్టి మనం ప్రభుత్వ స్కూల్స్లలో ఎప్పుడు కూడా ఎన్రోల్మెంట్ తగ్గకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరిపైన ఉంది. ఎందుకు పదే నేను ఎన్రోల్మెంట్ మీద మాట్లాడుతున్నానంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ క్లాస్ రూమ్లో మాత్రం స్టూడెంట్ రేషియో అనేది ఇయర్ టు ఇయర్ తగ్గిపోతూ ఉంది. దీన్ని మనం ఏ రకంగా స్ట్రెంథెన్ చేసుకోవాలి, ఎక్కడైతే సి కేటగిరీ స్కూల్స్ ఉన్నాయో, ఎక్కడైతే క్వాలిఫైడ్ టీచర్స్ లేని స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మనం పిల్లల్ని టార్గెట్ చేసి ఎక్కడైతే 50% ఫీజు పే చేసి రిమైనింగ్ 50% బ్యాలెన్స్ ఉండి ఏ పేరెంట్ అయితే నేను గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తానని లెటర్ ఇస్తారో అలాంటి విద్యార్థులందరినీ కూడా రిక్వెస్ట్ రిలీజ్లో పెట్టి ఎంఈఓస్ కానీ ఉప విద్యాశాఖ అధికారులు కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎలాగో జూన్ 30 అయిపోయింది కదా, ఇంక ఎన్రోల్మెంట్ అయిపోయిందని మనం అనుకోకూడదు. మనం ఎప్పుడైనా కానీ జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఫోకస్ చేయండి. ఫీల్డ్ లెవెల్లో బాగా బెస్ట్ ప్రాక్టీసెస్ బాగా పాఠశాల స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ బాగా చేసి ఎక్కడైతే రిజల్ట్స్ ఎక్కువగా వస్తున్నాయో, ఎక్కడైతే కొంచెం డ్రాబ్యాక్ ఉన్న స్కూల్స్ ఉన్నాయో అలాంటి స్కూల్స్ మీద మండలంలో ఉన్న ఎంఈఓ 1 గారు ఎంఈఓ 2 గారు బోత్ ఎంఈఓస్ కోఆర్డినేట్ చేసుకొని వెనకబడి ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎందుకు గ్యాప్ ఉంది, అక్కడ మనం మిగతా స్కూల్స్లో 100% పిల్లలు చదవగలిగినప్పుడు ఈ స్కూల్ ఎందుకు చదవలేకపోతున్నారు అనేది కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా మనం ఒకసారి ఆ స్కూల్లో ఏం చేస్తున్నారో వెళ్ళి మనం ప్రాక్టికల్గా చూసి మన స్కూల్లో అలాంటి గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉంది. ఈరోజు సమగ్ర శిక్ష కానివ్వండి, అలాగే మన పాఠశాల విద్య కానివ్వండి, అనేక రకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి, అలాగే అనేక రకాల ఫండ్స్ ఇస్తున్నాయి. ఈరోజు పిఎంశ్రీ స్కూల్స్ కానివ్వండి, అలాగే ఎంఆర్సి గ్రాంట్ కానివ్వండి, స్కూల్ గ్రాంట్ కానివ్వండి, టీచర్లకి జిఎఫ్ఎల్ఎన్ లాస్ట్ ఇయర్ మనకి 75 days యాక్షన్ ప్లాన్, అది యూస్ఫుల్గా ఉందా లేదా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ యూస్ఫుల్గా ఉంది. అలాగే 100 days యాక్షన్ ప్లాన్ 10th క్లాస్కి కూడా లాస్ట్ ఇయర్ మనం 100 days యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నా. ఇప్పుడు మనం జూన్ నుంచే సపరేట్గా మనం ఫోకస్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రధానోపాధ్యాయులందరూ కూడా టీచర్స్తో మీరు కోఆర్డినేట్ చేసుకొని మన జిల్లాని రాష్ట్ర స్థాయిలోనే మరి
మొదటి స్థానంలో ఉంచే విధంగా మీరు అందరూ కూడా పాఠశాల స్థాయిలో ప్రయత్నం చేయాలని నేను చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతుంది, గతంలో ఎప్పుడూ లేదు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గరే ఎక్కడైతే ఏ స్కూల్లో టీచర్స్ ఉన్నారు, ఏ స్కూల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు, ఆ విద్యార్థులు ఎక్కువ ఉన్న దగ్గర సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారా లేదా అనేది కూడా చూసుకొని ఈ నెల 9వ తారీఖు లోపు వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా కంప్లీట్ అవుతుంది. హై స్కూల్ ప్లస్కి సంబంధించి కూడా ఈరోజు ఎరస్ట్వైల్ జిల్లాలలో మన జోన్లో కృష్ణా, వెస్ట్ గోదావరి, అలాగే కాకినాడ జిల్లాలో కూడా ఎక్కడైతే హై స్కూల్ ప్లేసులు ఉన్నాయో హై స్కూల్ ప్లేస్లలో కూడా ఈరోజు కౌన్సిలింగ్ జరిగి ఏ స్కూల్లో కూడా విద్యార్థి జాయిన్ అయిన ఏ స్కూల్లో కూడా టీచర్ కొరత అనేది ఉండకూడదు. కాబట్టి మనం టీచర్స్ని వేస్తున్నాం, తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ ఇస్తుంది. మనం చేయవలసింది ఏంటంటే విద్యార్థులను రెగ్యులర్గా రప్పించడం, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం, వాళ్ళు కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ ఉండే విధంగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు జిల్లా స్థాయిలో మన కోనసీమ జిల్లాకి సంబంధించి మరి హై స్కూల్స్ అన్నిటి దగ్గర నుండి హెడ్ మాస్టర్స్ వచ్చి ఉన్నారు. కాబట్టి ఎవ్రీ వీక్ కూడా కంపల్సరీ టీచర్స్ అందరితో రివ్యూ మీటింగ్ పెట్టాలి. సాటర్డేనో లేకుంటే ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకొని సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అనేది ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, అన్ని క్లబ్ టీచర్స్ అందరూ కూడా నోట్స్ ప్రాపర్గా కరెక్షన్ చేస్తున్నారా లేదా అనేది హెడ్ మాస్టర్ ఎక్కడైతే కీ రోల్ పోషిస్తారో ఆ స్కూల్స్ అన్ని రకాలుగా బాగున్నాయి. కాబట్టి ఆ రకంగా ఉండడం వల్లే ఈరోజు మరి 87 స్కూల్స్లలో 100% రిజల్ట్ రావడం అనేది చాలా గొప్ప రిజల్ట్, మంచి అచీవ్మెంట్. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం మరి ఎన్ని హై స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని హై స్కూల్స్లలో కూడా 100% రిజల్ట్ వచ్చే విధంగా హెడ్ మాస్టర్స్ అందరూ కూడా మీ ప్లానింగ్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. డే 1 నుంచి టార్గెట్ ఉండాలి. రెగ్యులర్ స్టూడెంట్స్ని రప్పిస్తూ మన కోనసీమ జిల్లాని అన్ని రంగాల్లో ముందుండే విధంగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీ అందరికీ నేను కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే ఎన్రోల్మెంట్ ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా మనం ఆగస్టు 31 వరకు మనకి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఈ 31 లోపు ఎక్కడైనా రిక్వెస్ట్ రిలీజ్ పెట్టి ఎక్కడైనా విద్యార్థి జాయిన్ అవ్వకపోతే, లేకపోతే కంటిన్యూస్గా 1 or 2 డేస్ కనుక స్కూల్కి రాకపోతే ఇమీడియట్గా టీచర్స్ ఇంటికి వెళ్ళి విద్యార్థి ఎందుకు రాలేకపోతున్నాడు, ఏదైనా సీజనల్ డిసీజెస్ ఏమైనా ఫీవర్ ఉందా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడా, కావాల్సి స్కూల్స్కి రావట్లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రాపగాండా రిజిస్టర్ని మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన స్కూల్స్కి వచ్చే విధంగా 100% అటెండెన్స్తో పాటు 100% ఎస్ఎస్సి రిజల్ట్స్తో పాటు మిగతా క్లాసులలో కూడా అందరి విద్యార్థులకి ఈ సంవత్సరం గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మన సెక్రటరీ గారు, మన కమిషనర్ మేడం, మన ఎస్పీడీ గారు అందరి ఫోకస్ ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీదే. కాబట్టి టీచర్స్కి వేరే వేరే డ్యూటీలు కూడా ఎవరికి అలాట్ చేయట్లేదు. కాబట్టి లెర్నింగ్ అవుట్కమ్స్ని ఫోకస్ చేస్తూ రాష్ట్ర స్థాయిలోనే మన కోనసీమ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ సంవత్సరం మనకి 96.58 వచ్చింది. ఈ సంవత్సరం 26-27 సంవత్సరంలో 100% మనం టార్గెట్ చేసి మరి రాష్ట్ర స్థాయిలోనే మన్యం జిల్లాని మనం ఎప్పుడైనా కానీ క్రాస్ చేయాలి. మన్యం జిల్లాని క్రాస్ చేయాలంటే ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్లోనే మనం ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం మన కోనసీమ జిల్లా స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్లో రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆ రకంగా మీరు అందరూ కూడా ఎఫర్ట్స్ పెడతారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఒక విషయాన్ని డీసీపీ సెక్రటరీ గారు, మనకి 100 days యాక్షన్ ప్లాను జిల్లాలో చాలా స్కూల్కి ప్రింటెడ్ మెటీరియల్ వెళ్ళడం జరిగింది మేడం. దాన్ని